భారతదేశంలో పురాతన కట్టడాలు, ఆలయాలు, భిన్న సంస్కృతులు ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ భారతంలో వేల సంవత్సరాల నాటి ఆలయాలు ఉన్నాయి. అందులో ఒకటే తమిళనాడులోని కైలాసనాథర్ ఆలయం. చెన్నైకి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంచీపురంలో ఈ టెంపుల్ ఉంది. పట్టుచీరలకు ఎంతో ప్రసిద్ధైన కాంచీపురంలో చరిత్ర కలిగిన ఆలయాలు ఉన్నాయి. 8వ శతాబ్దంలో పల్లవరాజు రాజసింహ కైలాసనాథర్ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం వాస్తుశిల్పానికి గొప్ప ఉదాహరణగా చెబుతుంటారు. కైలాసనాథర్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయానికి ముఖద్వారం, అలాగే మహామండపం, గర్భగుడి 3 కూడా మనం చూడొచ్చు. ఈ ఆలయం ఎంటర్ అయిన వెంటనే శివలింగాన్ని ఫేస్ చేస్తున్నట్టు, శివలింగం వైపు చూస్తున్నటువంటి ఒక నంది మనకు దర్శనం ఇస్తుంది. ఈ ఆలయంలో ఉండేటువంటి అనేక మండపాలు, గర్భగుళ్ళు ద్రవిడ శైలిని మనకి తెలియజేస్తుంది. ఇక ఈ ఆలయం కూడా చతురస్ర ఆకారంలో కనిపిస్తుంది మనకి. ఇక గర్భగుడి పైన ఉండేటువంటి గోపురం 4 అంతస్తుల ఎత్తుతో మనకి కనిపిస్తుంది. చూడ్డానికి ఎంతో అందంగా ఉండేటువంటి ఈ ఆలయం తమిళనాడులో అత్యంత పురాతనమైన ఆలయంగా కూడా గుర్తించబడడం జరిగింది. ఇక ఈ ఆలయంలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి మెయిన్ శివాలయంతో పాటుగా చిన్న చిన్న గదుల్లో ఉండేటువంటి శివాలయాలు కూడా కనిపిస్తాయి ఆలయం గర్భగుడి చుట్టూ కూడా. ఇక ఈ ఆలయం గోడలపై ఉండేటువంటి శిల్పాలు ఎంతో అందంగా ద్రవిడ శిల్ప కళను ప్రతిబింబించే విధంగా మనకు కనిపిస్తాయి. అజంతాలో ఉన్నటువంటి శిల్పాల నమూనానే ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది అని చరిత్ర చెప్తోంది. ఇక ఈ ఆలయం పైన గోడలపైన ఉండేటువంటి అనేక శాసనాలు, చరిత్ర అంతా కూడా ద్రవిడ శైలిని, అలాగే తమిళనాడు యొక్క ఆలయ కల్చర్ని కూడా తెలుసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది అని కూడా మనకి తెలుస్తోంది. ఇక ఈ ఆలయం అటు ద్రవిడ శిల్పకళ వైభవాన్ని, అలాగే హిందూ కళా సంపదకు ప్రతిబింబంగా నిలిచింది. కాంచీపురానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ కైలాసనాథర్ ఆలయాన్ని కూడా సందర్శించి ఇక్కడ కళా నైపుణ్యాన్ని, చోళరాజుల కళా సంపదను కూడా ఎంతో పొగుడుతుంటారు. కాంచీపురం కైలాసనాథర్ ప్రధాన ఆలయంలో 58 చిన్న ఆలయాలను నిర్మించడం ఈ ఆలయానికి సంబంధించిన అతిపెద్ద విశేషం. అంతేకాదు ఈ దేవాలయం శివుడు, విష్ణువు, దేవి, సూర్యుడు, గణేశుడు, కార్తికేయులను పూజించడానికి నిర్మించబడింది. ప్రధాన గర్భగృహంలో 16 ముఖాలున్న శివలింగం ఉంది. ఈ ఆలయం సుమారు 1300 సంవత్సరాల పురాతనమైంది. కాంచీపురం సందర్శనకు వెళ్లే ప్రజలు కైలాసనాథర్ ఆలయ నిర్మాణాన్ని చూసి మంత్రముగ్ధులవుతారు. శ్రావణ మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో హిందువులు భారీ సంఖ్యలో కనిపిస్తారు. అంతేకాదు అనేక ఇతర పండుగల సమయంలో జాతరల భక్తుల సందడి నెలకొంటుంది.